తన అవిశ్వాసమే తన పతనానికి మూల కారణమయ్యింది. అదేంటిదో తెలుసుకుందాం. నీకు ఇచ్చిన రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నావా, లేదంటే సద్వినియోగం చేసుకుంటున్నావా? మనమందరికీ తెలిసినటువంటి ఒక స్త్రీ గురించి ఈరోజు తెలుసుకుందాం. తను కూడా తన రక్షణను నిర్లక్ష్యం చేసి తన జీవితాన్ని పతనం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ స్త్రీ ఎవరో కాదు, లోతు యొక్క భార్య. ఆమె కూడా దేవుని మాటను నిర్లక్ష్యం చేసింది. తనకు దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసి ఒక ఉప్పు స్తంభముగా నిస్సారమైన స్థితిలోనికి తను వెళ్ళినట్లుగా చూస్తున్నాం. మనము కూడా నిస్సారమైన జీవితము, నిష్ప్రయోజనమైన జీవితంలోనికి మనము వెళ్లకుండా ఉండాలి అంటే దేవుడు మనకిచ్చిన రక్షణను జ్ఞాపకము చేసుకుంటూ ప్రతిదినము మనల్ని మనము నూతనపరుచుకుంటూ మన ప్రార్థనా జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, దేవుని యందు నమ్మిక కలిగిన జీవితాన్ని బలపరుచుకుంటూ దేవుని యందు మనము స్థిరముగా నూతనముగా జీవించినట్లయితే మనమందరము కూడా నిస్సారముగా లేదంటే ఉప్పు స్తంభముగా మారిన లోతు భార్య వలె ఉండకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మనమందరము జీవించిన వారిగా నిలబడతాం. అదేవిధంగా ఆయన రాకడలో మనమందరము ఎత్తబడే వారిగా ఉందుముగాక. ఆమేన్.